ఈరోజు గర్భిణీ స్త్రీలకి కొన్ని సందేహాలు ఉంటాయి టెస్టులు చేసుకోవడంలో. ఈ టెస్టులు ఎందుకు చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. కామన్‌గా మనం చేసే టెస్టులు ఏముంటాయి? హీమోగ్లోబిన్ ఎంతుంది? బ్లడ్ గ్రూప్ ఏంటి? నాకు షుగర్ ఏమైనా ఉందా? థైరాయిడ్ ఉందా? ఇలా టెస్టులు చేసుకుంటూ ఉంటాం. అలాగే వైరల్ స్క్రీనింగ్ హెచ్‌బీఎస్ఏజీ, హెచ్ఐవి, హెచ్‌సివి, వీడీఆర్ ఇలా చేస్తూ ఉంటాం. ఇలా మనము టెస్ట్ చేస్తూ ఉంటాము. వీటితో పాటు ఇప్పుడు డాక్టర్స్ మరికొన్ని టెస్టులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవేంటంటే ఎన్టీ స్కాను, డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రుపుల్ మార్కర్, ఎన్ఐపిటి, సివిబి, యామ్నియోసెంటసిస్ ఇలా ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? అని మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు ఏంటి ఈ టెస్టులు? ఎందుకు ఇంత కాస్ట్లీ టెస్టులు నేను చేసుకోవాలా? అని గర్భిణీ స్త్రీలకు సందేహం వస్తుంది. అయితే డాక్టర్ ఇవన్నీ కూర్చోపెట్టి మీకు 10-15 నిమిషాలు చెప్పలేకపోవచ్చు, చెప్పింది మనం అంత కన్విన్సింగ్గా ఉండకపోవచ్చు. అయితే ఈ టెస్టుల గురించి మనం తెలుసుకుందాం. వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు అన్నది. మామూలుగా గర్భిణీ స్త్రీలకి చేసే టెస్టులు రొటీన్గా ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు, బ్లడ్ గ్రూప్ అని, షుగర్ అని, థైరాయిడ్ అని. ఇవి కాకుండా డాక్టర్లు ఒక్కొక్కసారి 13 వీక్స్, 12 వీక్స్, 13 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ అని చేస్తారు, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అని. ఈ స్కాన్ వలన ఎర్లీగా కొన్ని క్రోమోజోమల్ డిజార్డర్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే మెడ వెనక భాగాన వాటర్ ఎంత చేరింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ ఏజ్కి ఎంత ఉండాలి, ఎంత ఎక్కువగా ఉంది, దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందని తెలుస్తుంది. అలాగే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ కాకుండా నేసల్ బోన్ ఉన్నదా లేదా, ట్రైకస్పిడ్ రిగజిటేషన్ ఉన్నదా, డక్టస్ వినోసిస్ ఫంక్షన్ బాగుందా, దానిలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, దాన్ని బట్టి కూడా చాలా ఎర్లీగా కొన్ని డిజార్డర్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీతో పాటు డాక్టర్స్ ఒకసారి డబుల్ మార్కర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. డబుల్ మార్కర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. అంటే బేబీ తాలూకా లోపల ఉన్నటువంటి బేబీ నుంచి కొన్ని పదార్థాలు సెక్రెట్ అయ్యి తల్లి శరీరంలో తిరుగుతున్నప్పుడు వాటిని మనం టెస్ట్ చేసి మదర్ నుంచి బ్లడ్ తీసి అవి టెస్ట్ చేస్తూ ఉంటాం. దీన్ని డబుల్ మార్కర్ టెస్ట్ అంటారు. డబుల్ మార్కర్ టెస్ట్కి మెయిన్గా కావాల్సింది బీటా హెచ్సిజీ అండ్ పిఏపిపిఏ. అర్థమైందండి? ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఏ అంటారు. ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఏ. ఇది పిఏపిపిఏ ప్లస్ బీటా హెచ్సిజీ అనే 2 హార్మోన్స్ని దగ్గర పెట్టుకొని ఎన్టీ స్కాన్ దగ్గర పెట్టుకొని చేయడం వల్ల కూడా కొన్ని జబ్బులు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏంటి ఆ జబ్బులు ఎందుకు తెలుసుకోవాలి నేను? మామూలుగా మన లక్ష్యం ఏంటి, ఎందుకు ఈ టెస్టులు చేస్తున్నామంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టాలనే కదా. మరి బిడ్డకి మామూలుగా ఆరోగ్యకరంగా పుట్టడానికి కావాల్సిన ఆహార పదార్థాలు తీసుకొని మందులు వాడుతున్నప్పటికీ కూడా ఎర్లీగా డెలివరీ అయిపోతే లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడము, లేకపోతే నెలలు నిండకుండా బిడ్డలు పుట్టడం కానీ జరగవచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వీటన్నిటికీ ట్రీట్మెంట్ అయితే ఉంది, కానీ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ వచ్చినా, జెనెటిక్ డిజార్డర్స్ వచ్చినా ట్రీట్మెంట్ ఉండదు. అంచేత వీటిని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే అవి ఎంతవరకు ప్రమాదాన్ని కలగజేస్తాయి, కంటిన్యూ చేయొచ్చా ప్రెగ్నెన్సీ అక్కర్లేదా అనే విషయం తెలుసుకుందుకు ఈ జెనెటిక్ టెస్టులు చేయిస్తూ ఉంటాం. అసలు జీన్స్ అంటే ఏంటి? ఒక జీన్ అంటే ఒక యూనిట్ ఫర్ హెరిడిటరీ. అంటే మనకి వంశపారంపర్యంగా అనువంశికంగా లక్షణాలన్నీ కూడా ఒక జీవరాశి నుంచి ఇంకో జీవరాశికి ట్రాన్స్మిట్ చేయడానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఉండేదే జీన్ అంటారు. ఈ జీన్స్ అన్నీ కూడా డిఎన్ఏ అనేటువంటి పదార్థం నుంచి తయారవుతుంటాయి. ఈ జీన్స్ ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్లో ఉంటాయి. క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? సెల్ న్యూక్లియస్లో ఉంటాయి. సెల్ ఎక్కడ ఉంటుంది? అనేక సెల్స్ కలిస్తేనే మనం హ్యూమన్ బీయింగ్ అవుతాం. అంచేత ఈ సెల్స్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్, మన హ్యూమన్ బీయింగ్కి ఎన్ని ఉంటాయి? 23 జతల క్రోమోజోములు ఉంటాయి. సో ఈ క్రోమోజోములో ఒక్కొక్క క్రోమోజోమ్లో 1000 వరకు సుమారు జీన్స్ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మనం కనుక్కున్నవి 20,000 to 50,000 జీన్స్ వరకు ఉన్నాయి. ఇవి క్రోమోజోములలోనే కాకుండా మైటోకాండ్రియాలో కూడా మరో 37 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఎక్కడైనా ఏదైనా లోపం కలిగినట్లయితే జన్యు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. అది ఎవరు చేయించుకోవాలి ఈ టెస్టులు? ఈ డబుల్ మార్కర్ టెస్ట్ కానీ, ట్రిపుల్ మార్కర్ కానీ, క్వాడ్రపుల్ మార్కర్ కానీ ఈ టెస్టులు ఎవరు చేయించుకోవాలి అంటే మేనరకం ఉన్నవాళ్ళు, కుటుంబాల్లో ఎవరికైనా సరే జన్యు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు, తెలుగు తక్కువ పిల్లలు పుట్టిన వాళ్ళు, అలాగే 2-3 అబార్షన్లు అయిపోయిన వాళ్ళు, తల్లి తాలూకు వయసు 30 కన్నా దాటిన వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. అయితే నాకు అలాంటివి ఏమీ లేవు, నేను చేసుకోవాలని మీరు అడగచ్చు. అది ఆప్షనల్, కంపల్షన్ కాదు. కానీ నువ్వు కూడా చేసుకుంటేనే మంచిది. ఏవి ఇబ్బందులు లేకపోయినా, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఏ ఇండికేషన్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి జన్యు సంబంధించిన వ్యాధులు రావచ్చు. ఎందుకంటే మామూలుగా 7/1000 ఒక 1000 డెలివరీస్ అయినట్లయితే, బర్త్స్ అయినట్లయితే
ఏడుగురికి జన్యు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమంది తక్కువగా ఉంటాయి. అంచేది మినిమం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ టెస్ట్లు అందరూ చేసుకుంటే మంచిది, అవకాశం ఉన్నంత వరకు. కానీ కంపల్షన్ లేదు, ఆప్షనల్. ఓకేనా? అలాగే ట్రిపుల్ మార్కర్ టెస్ట్, సపోజ్ ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ 12 వారాలకి చేయించుకోలేని వాళ్ళు 14వ వారం వచ్చేసరికి ట్రిపుల్ మార్కర్ టెస్ట్ చేయించవచ్చు. అది కూడా అంతే, బీటా హెచ్సిజి, మెటల్ సీరం ఆల్ఫా ప్రోటీన్ ఇవన్నీ చూస్ చేస్తారు. అలాగే ఇంకా డేట్ దాటిపోయింది, నేను చేసుకోలేదు, మిస్ అయిపోయాను అనుకుంటే వాళ్ళు క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ చేయొచ్చు. కానీ ఈ టెస్ట్లు ఎంత సెన్సిటివ్, ఈ టెస్ట్లు చేసుకోవడం వల్ల నాకు ఏం తెలుస్తుంది? ఒక ట్రిపుల్ మార్కర్ టెస్ట్ చేశాను, నాకు లో రిస్క్ అని వచ్చింది అంటే నాకు లేనట్ట. అంటే ట్రిపుల్ మార్కర్ టెస్ట్ చేసినప్పుడు లో రిస్క్ అని వస్తే నీకు ఈ జన్యు సంబంధించిన వ్యాధులు మెయిన్గా ముఖ్యమైనవి 21, 18, 13 ట్రైజోమీస్ అనేటువంటి జబ్బులు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు తక్కువగా ఉన్నాయి, లేక కాదు. ఒకవేళ ఏదైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి స్క్రీన్లో, అప్పుడేం చేయాలి? ఫర్దర్ టెస్టులు చేయించుకోవాలి. అంటే యామ్నియాటిక్ ఫ్లూయిడ్, ఉమ్మినీరు పరీక్ష చేసి ఉమ్మినీరులో ఉన్నటువంటి బేబీ తాలూకు సెల్స్ తీసి వాటిని పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ రకరకాల పరీక్షలు ఉంటాయి. ఇందులో కూడా ఓన్లీ క్యారియోటైపింగ్ ఉంటుంది, లేకపోతే హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ FISH టెస్ట్ చేయొచ్చు, లేకపోతే హై రిజల్యూషన్ జీన్ అనాలిసిస్ చేయొచ్చు, క్రోమోజోమ్ అనాలిసిస్ చేయొచ్చు. ఇలా రకరకాల టెస్టులు ఉన్నాయి. అది మన డాక్టర్ నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి టెస్ట్ చేస్తే ఈ అబ్బాయి ఈ కడుపులో ఉన్న బిడ్డకి ఈ జన్యు సంబంధించిన వ్యాధి ఉందా లేదా అని తెలుసుకుంటారు. సో యామ్నియోసెంటిసిస్ కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అంటే, ఎందుకంటే అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఉమ్మినీరు పరీక్ష చేసి అందులోంచి ఉమ్మినీరు తీసి పరీక్ష చాలా టీడీఎస్ కదండి. పైగా అలా చేయడం వల్ల కొంత రిస్క్ కూడా ఉంది. 1 in 700 కేసెస్లో అబార్షన్ కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి అనొచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే NIPT టెస్ట్ అని ఉంది, అంటే నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ స్క్రీనింగ్, NIPC, PS ఆర్ NIPT అంటారు. దీనిలో ఏం చేస్తారంటే తల్లి రక్తంలో కూడా 2 to 10% బేబీ తాలూకా కణాలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో తల్లి నుంచి రక్తం తీసి బేబీ రక్త కణాలను ఐడెంటిఫై చేసి ఆ రక్త కణాల నుంచి టెస్ట్ చేసి చూస్తారు. క్రోమోజోమ్స్ అనేది కూడా టెస్ట్ చేస్తారు. 23 జతల క్రోమోజోమ్లు టెస్ట్ చేసి మనకి కామన్గా వచ్చే జీన్ డిజార్డర్స్ మెయిన్గా ఏమున్నాయి? ట్రైజోమీ 21 అంటే డౌన్ సిండ్రోము, ఎడ్వర్డ్ సిండ్రోము, ట్రైజోమీ 13 సిండ్రోము, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇలాంటివి మేజర్ ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో 20,000 జీన్స్ నుంచి వచ్చే డిఫెక్ట్స్ని కనుక్కోవడానికంటే హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ చేయించుకోవాలి. అది అవసరం లేకుండా ఇనీషియల్గా కామన్గా వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో జన్యుపరమైనటువంటివి, అంటే సపోజ్ డౌన్ సిండ్రోమ్ ఉందనుకోండి, 800 డెలివరీలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉందనుకోండి, 1800 డెలివరీస్లో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అంచేత ఇలాంటి డిసీజెస్ కామన్గా వస్తాయి కాబట్టి ఈ డిసీజెస్ నాకు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకుందుకు మనము ఈ ట్రిపుల్ మార్కర్, డబుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ లేదా NIPT చేస్తూ ఉంటాము. ఇంకా కన్ఫర్మేషన్ కోసం యామ్నియోసెంటిసిస్ చేసి అంటే ఉమ్మినీరు పరీక్ష చేసి కూడా చేసుకుంటూ ఉంటాం. సో ఈ జెనెటిక్ టెస్ట్లు అంత కాస్ట్లీవా? కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మనం బ్లడ్ గ్రూప్ చేసుకుంటే 100 రూపాయల్లో అయిపోతుంది. కానీ ఈ డబుల్ మార్కర్ టెస్ట్ 2000, 3000 ల్యాబ్ పట్టి ఉంటుంది రేటు సుమారుగా. అదే ఉమ్మినీరు పరీక్ష చేసి మనం పంపించాలనుకోండి క్యారియోటైపింగ్, వీటికి నీకు 15,000 నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది. హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ చేయించామనుకోండి 20,000 to 25,000. నేను అప్రాక్సిమేట్గా వీటి రేట్లు చెప్తున్నాను, ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. అది ఇంత ఖరీదైన టెస్టులు నేను చేయించుకోవాలా, నాకు అంత ఆర్థికంగా అంత లేదనుకున్నాం అనుకోండి, ఈ జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా వచ్చినట్లయితే పెరిగిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మనం ఏమీ చేయలేము. జెనెటిక్ డిజార్డర్స్కి ప్రస్తుతం అందుబాటులో ఎటువంటి ట్రీట్మెంటు లేదు. ఒక డౌన్ సిండ్రోమ్ అనే తెలుగు తక్కువ బిడ్డ మనకు పుట్టినట్లయితే అది మనము ట్రీట్మెంట్ ఇవ్వలేము. వాడికి ఏదో ఫిజియోథెరపీ ఇవ్వడమో లేకపోతే నడక నేర్పించడమో మాటలు నేర్పించడమో చేయగలము. కానీ డౌన్ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మామూలు మనిషిని చేసి వాడి స్కూల్కి పంపించి తెలివితేటలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవి రాయించి ఇవన్నీ చేయడానికి అవకాశం లేదు. అందుచేత జెనెటిక్ డిజార్డర్స్ని మనం అవాయిడ్ చేసుకోవడమే మంచిది. నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇన్ జనరల్ లేకపోతే ఇన్ కన్క్లూషన్ నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ NT స్కాను, డబుల్ మార్కర్ చేసుకుంటూ ఈ కాంబినేషన్ చేసుకోవడం వల్ల ఈ టెస్ట్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, 85% ఉంటుంది. అలాగే కొన్ని కాంబినేషన్ ఉంటాయి, సీక్వెన్షియల్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. అంటే అన్ని కలిపి చూస్తారు, అంటే NT స్కాను, డబుల్ మార్కరు, క్వాడ్రపుల్ మార్కర్ కలిపి కూడా చూస్తూ ఉంటారు. అలా చూసినట్లయితే ఈ టెస్ట్ సెన్సిటివిటీ ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే NIPT టెస్ట్ వీటన్నిటికన్నా సెన్సిటివిటీ ఎక్కువ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే.
ఒకవేళ వీటిలో ఏదో ఒకటి పాజిటివ్ వచ్చినా మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుచేత నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా గర్భిణీ స్త్రీలకి మన ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తల్లి ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టాలి. ఒకవేళ ఆరోగ్యకరంగా పుట్టలేకపోయి నెల నిండకుండా పుట్టినా, లో బర్త్ వెయిట్ వచ్చినా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా ఆక్సిజన్ అందక ఏదైనా ఇబ్బంది పడినా వాటన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి. కానీ ఒక జెనెటిక్ డిజార్డర్తో బేబీ పుట్టినట్టయితే, అంగవైకల్యంతో బేబీ పుట్టినట్టయితే తల్లిదండ్రులకు బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏమాత్రం అవకాశం ఉన్నా జెనెటిక్ డిజార్డర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.